వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి లిక్కర్ స్కామ్లో ఇప్పుడు సిట్ దర్యాప్తు వేగవంతం చేసింది. ఈ లిక్కర్ స్కామ్లో కింగ్ పిన్గా ఉన్నటువంటి కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఆయన పరారీలో ఉన్నటువంటి నేపథ్యంలో అసలు ఆ అవినీతి సొమ్మును ఆయన ఏం చేశారు, ఎక్కడెక్కడ పెట్టుబడులు పెట్టారు, ఆ బ్లాక్ మనీని ఎలా వైట్ మనీగా మార్చారు అనేది ఇప్పుడు సిట్ అధికారులు కూపీలాగుతున్నటువంటి నేపథ్యంలో ఈ అంశం మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. ఆంధ్రప్రదేశ్లో వైసీపీ ప్రభుత్వ హయాంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో భారీగా లిక్కర్ కుంభకోణం జరిగింది. ఆ లిక్కర్ కుంభకోణంలో ప్రధాన పాత్రధారి సూత్రధారి అయినటువంటి రాజ్ కసిరెడ్డి ఆయన పరారీలో ఉన్నారు. సిట్ అధికారులు ఆయన కోసం గాలింపు చర్యలు చేపడుతూ ఉన్నారు. అయితే ఆయన ఈ లిక్కర్ స్కామ్ ద్వారా సంపాదించినటువంటి ఈ అవినీతి సొమ్ము ఏదైతే ఉందో దాన్ని పెట్టుబడుల రూపంలో ఆయన కొన్నిట్లో పెట్టినట్లుగా ఇప్పుడు సిట్ అధికారులు కూడా తేల్చారు. ఈ నేపథ్యంలోనే ఆయన ఎక్కడెక్కడ పెట్టుబడులు పెట్టారు అనే దాని గురించి కూడా పూర్తి స్థాయిలో విచారణ జరుపుతూ ఉన్నారు. అసలు ఏంటి సార్ ఈ కేసులో ఏం జరుగుతుంది? అంటే సినిమాలు కూడా తీసాడంట, సినిమాలకు కూడా పెట్టుబడులు పెట్టాడంట. ఈడీ క్రియేషన్స్ బ్యానర్ పేరేంటి? ఈడీ క్రియేషన్స్. సిబిఐ క్రియేషన్స్ అని ఎందుకు పెట్టలా? అంటే ఈడీ క్రియేషన్స్, సిబిఐ క్రియేషన్స్, ఏసీబీ క్రియేషన్స్, చివరికి దర్యాప్తు సంస్థల పేర్లే పెట్టేశాడా బ్యానర్ పేరుగా? అంటే ఈ సొమ్ము ఈడీకి వెళ్ళాల్సిన సొమ్ము ఇవాళ సినిమాల్లోకి వచ్చిందా? ఇప్పుడు 3113 కోట్లు వసూలు చేశారని, రోజుకి 2 కోట్ల చొప్పున, నెలకి 60 కోట్ల చొప్పున నీకు తీసుకున్నట్లయితే లెక్క ఎంత అని తేల్చారు? 3113 కోట్లు 4 ఏళ్ల 2 నెలలు వసూళ్ళు అనమాట. 7 అంచెలుగా వసూలు చేశారు. అంటే డిస్టిలరీలు కబ్జా చేశారు. ఆ డిస్టిలరీల దగ్గర ఆర్డర్ ఇవ్వాలంటే 6 డిస్టిలరీలకే 63% ఆర్డర్లు ఇచ్చారు. అంటే వీళ్ళు కొన్న మద్యంలో 63% మద్యం 6 డిస్టిలరీల దగ్గరే. అంటే డిస్టిలరీ రిప్రజెంటేటివ్ ఒకడు ఉంటాడు ఈ డబ్బు ఇవ్వటం కోసం, ఆ తర్వాత ఒకడు మనీ హ్యాండ్లర్ ఉంటాడు, ఆ తర్వాత ఒకడు మనీ కొరియర్ ఉంటాడు. ఇట్లా ఎవరికి వాళ్ళు ఒక 7 అంచెలుగా పెట్టుకుని ఇతను 5వ అంచె ఎవరు? కసిరెడ్డి రాజు. 6th ఫేజ్లో పెద్దరెడ్డి. పెద్దరెడ్డి కొడుకు ఎవరు? మిథున్ రెడ్డి. ఇక బిగ్ బాస్ 7 అనమాట. అంటే బిగ్ బాస్ పేరుతో కూడా పెట్టాడంట పెట్టుబడులు. ఓకే. ఈ పెట్టుబడులు పెట్టింది ఇటు రియల్ ఎస్టేట్లో పెట్టాడంట, హాస్పిటల్ రంగంలో పెట్టాడంట. వాళ్ళ మిసెస్ డైరెక్టర్గా అరేట్ హాస్పిటల్స్, ఇక్కడ నిన్న రాయదుర్గం అరేట్ హాస్పిటల్స్లో కూడా గచ్చిబౌలి సోదాలు చేశారు. వచ్చిపడ్డారు, దగ్గర 15 టీములు వచ్చిపడ్డాయి. ఆంధ్రప్రదేశ్ నుంచి ఇటు తెలంగాణ పోలీస్ వాళ్ళు కలిసి మొత్తం నీకు హైదరాబాద్ అంతా కూడా నీకు ఆ జూబ్లీ హిల్స్ జర్నలిస్ట్ కాలనీ రెసిడెన్స్లో, లేకపోతే అక్కడ నానక్రామ్ గూడ, అక్కడ ఏక్తా ప్రైమ్ విల్లా అనమాట. నీకు నానక్రామ్ గూడ విల్లా అనగానే ఏం గుర్తొస్తుంది? గతంలో వాసుదేవరెడ్డి కూడా అక్కడే కొంత అమౌంట్ కూడా దొరికింది. దగ్గర 100 కోట్లు అక్కడ పట్టుబడ్డాయి అన్నారు అప్పట్లోనే. ఆ డబ్బు శరత్ చంద్రారెడ్డిది అన్నారు. ఆయన ఎక్కడ తేలాడు నీకు? అరవిందో. ఎక్కడది? ఢిల్లీ లిక్కర్ స్కామ్, తీహార్ జైల్లో ఉన్నాడు. ఎవరు? శరత్ చంద్రారెడ్డి. ఇప్పుడు ఒక ఏక్తా విల్లాస్లో అక్కడైనా మరి వాసుదేవరెడ్డి పట్టుబడింది కూడా. అంటే వాసుదేవరెడ్డి కూడా నానగ్రామ్ గూడలో ఒక విల్లాలో ఎవరు వైసీపీ నేత కొనిపెట్టిన విల్లా అన్నారు. ఇప్పుడు అతను నీకు వాసుదేవరెడ్డి ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో, చంద్రబాబు సీఎంగా అయ్యాడో, బెవరేజెస్ కార్పొరేషన్ ఎండి ఒక కారు నిండా ఫైల్స్ వేసుకుని వచ్చాడు. అది జగ్గైపేటలో ఎవడో టీ తాగుతూ చూశాడు. కారు నిండా ఫైళ్లతో అతను అంత స్పీడ్గా గుద్దుతూ వెళ్ళాడు. ఫోన్ చేసి చెప్పాడు పోలీసులు. ఇక అక్కడి నుంచి అతను చేంజ్ చేసుకుంటూ వస్తే ఏం జరిగింది? ఆ కారులో గోల్డ్ రెసిప్ట్స్ దొరికాయి, ఆ ఫైళ్ళు దొరికాయి. ఇప్పుడు ఇక్కడ మొత్తం హైదరాబాదులో 15 చోట్ల ఫైళ్ళన్నీ స్వాధీనం చేసుకున్నారు సిట్. హార్డ్ డిస్క్లు, పెన్ డ్రైవ్లు మొత్తం స్వాధీనం చేసుకున్న దాంట్లో ఆమె దివ్యారెడ్డి, ఎవరు? కసిరెడ్డి రాజు భార్య,
అదే R8 హాస్పిటల్స్ డైరెక్టర్. ఇంకా ఎక్కడెక్కడ ఏ హాస్పిటల్స్లో ఇతను పెట్టుబడి పెట్టాడు. అంటే బ్లాక్ మనీ ఇలా ఇతను ఈ పెట్టుబడుల రూపంలో వైట్ చేసుకోవటం. కొన్ని రియల్ ఎస్టేట్ కంపెనీల్లో కూడా. ఏమిటి ఆ రియల్ ఎస్టేట్ కంపెనీలు ఎవరివి అవి? ఇంకా ఏ ఏ హాస్పిటల్స్లో పెట్టారు? ఆ అత్తమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్ళారు. కసిరెడ్డి రాజు, అదే దివ్యారెడ్డి మదరు ఫాదరు, మంచిరేవుల రెసిడెన్స్. అసలు ఎన్ని రెసిడెన్స్లు అంటావు, ఎన్ని నివాసాలు అంటావు? జర్నలిస్ట్ కాలనీ, నీకు ఆ ఏకతా విల్లాసు, లేకపోతే ఇక్కడ ఈ మంచిరేవుల వాళ్ళు పరారు. ఆ సర్వారెడ్డి ఎవరో సుజాత రెడ్డి వీళ్ళ అత్తమామలు 5 రోజుల నుంచి తాళాలు వేస్తున్నాయట. పోలీసు ఏం చేసింది? సీసీ ఫుటేజీలు కలెక్ట్ చేసింది. అక్కడ ఉన్న సీసీ ఫుటేజీలు వాళ్ళు తీసుకున్న పరిస్థితి. ఇంకా ఇతని ఫ్రెండ్స్, ఇతని బినామీలు, రాజ్ బినామీలు ఎవరో అవినాష్ రెడ్డి అంట, అతను తోడల్లుడు. అంటే దివ్యారెడ్డి చెల్లెల్లో మరి అక్క భర్త. ఆ తర్వాత ఇంకొకటి ఎవరో వాళ్ళ ఇళ్ల మీద దాడులు. నిన్నల్లా అసలు హైదరాబాద్ గాలించి వదిలిపెట్టారు. అసలు సోదాలు, తనిఖీలు ఇవాళ కూడా మళ్ళీ జరుగుతున్నాయి. ఎక్కడున్నాడు కసిరెడ్డి రాజు? సార్, కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఇప్పుడు సినిమాల్లో కూడా పెట్టుబడి పెట్టాడు అనేటువంటి వార్తలు వస్తున్నాయి. ఈడీ క్రియేషన్స్ అంటే ఏ బ్యానర్లో వాళ్ళు పెట్టుబడి పెట్టి ఉండొచ్చు అంటే ఏం చెప్తారు? ఈడీ క్రియేషన్స్. నువ్వేమో సిబిఐ క్రియేషన్స్ అంటావు, లేకపోతే ఏసీబీ క్రియేషన్స్ అంటావు. అంటే ఇలా కూడా బ్లాక్ మనీని వైట్ చేసుకోవటం. అంటే రియల్ ఎస్టేట్ రంగం, నీకు హాస్పిటాలిటీ, లేకపోతే ఇటు సినిమా పరిశ్రమ, ఈ నల్లధనం, ఈ బ్లాక్ మనీ, వీటికి ఒక బేస్గా ఎలా మారుతోంది? కేంద్ర ప్రభుత్వం మేల్కోవాలి. ఎవడికి వాడు అవినీతి కుంభకోణాలకు పాల్పడినటువంటి ముఖ్యమంత్రులు, మంత్రులు, వచ్చినటువంటి 1000 కోట్ల సంపద, వీళ్ళ బినామీలను ప్రొడ్యూసర్లుగా పెట్టి సినిమాలు తీయడం, వీళ్ళ బినామీలను రియల్ ఎస్టేట్ సంస్థ చైర్మన్లుగా, సిఇఓలుగా పెట్టి రియల్ ఎస్టేట్లో పెట్టడం, అమ్ముకోవటం, వైట్ చేసుకోవటం. నెక్స్ట్ హాస్పిటల్స్ కూడా. అంటే అసలు వాళ్ళే ఆయా రంగాలు వీళ్ళ యొక్క అవినీతి సొమ్మును ఆకర్షిస్తున్నాయా? వీళ్ళు పెట్టుబడులు పెడుతున్నారా? ఈడీ దృష్టి పెట్టాలి. సిబిఐ ఒక ఆంధ్రప్రదేశ్లోనే కాదు, తెలంగాణలోనే కాదు, దేశవ్యాప్తంగా ఎలా జరుగుతోంది? అంటే విదేశాలకు పోయే డబ్బు విదేశాలకు పోతుంది. ఇప్పుడు చోక్సీ, ఇవాళ అదొక వార్త, బెల్జియంలో ఉన్నాడంట మెహల్ చోక్సీ. 13,000 కోట్లు పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఎగ్గొట్టినాడు. నీరవ్ చోక్సీ. అరే ఎట్లా వీళ్ళు అటు వాళ్ళు పిచ్చోళ్ళు అనమాట. ఏది విదేశాలకు పారిపోయిన వాళ్ళు. విజయ్ మాల్యా, నీరవ్ చోక్సీ, నీరవ్ మోడీ, వీళ్ళంతా లలిత్ మోడీ, వీళ్ళు చూసావా? వీళ్ళు ఇక్కడే ఈ డబ్బే, జనం డబ్బే ఎలా సినిమాలకు వాడుతున్నారు, ఎలా రియల్ ఎస్టేట్కి పెడుతున్నారు. ఇప్పుడు కసిరెడ్డి రాజు ఎక్కడున్నాడు అని అడిగావు. ఎగ్జాక్ట్లీ సార్. కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి తాను అక్రమంగా సంపాదించినటువంటి ఈ లిక్కర్ స్కామ్ ద్వారా సంపాదించిన అవినీతి సొమ్ము ఏదైతే ఉందో దాంట్లోంచి 2,000 కోట్లతో ఆయన విదేశాలకు పారిపోయినట్లుగా కొన్ని వార్తలు వస్తున్నాయి. వాటిని ఏమంటారు సార్? అమెరికా వెళ్ళిపోయాడు అంటున్నారు. కసిరెడ్డి రాజు అమెరికా పారిపోయాడు అని ఎవరంటున్నారు? జగన్మోహన్ రెడ్డి మీడియా చెప్తోంది, సోషల్ మీడియా. గతంలో ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా ఉన్నారో, ఎవరైతే చేశారో, అఫ్ కోర్స్ సజ్జలు ఏమంటాడు, అది కూడా ఎల్లో మీడియా అంటాడు, అది వేరే విషయం. ఇవాళ వాళ్ళే చెప్తున్నారు ఇతనేంటి ఆల్రెడీ జంప్, అమెరికా వెళ్ళిపోయాడని. అంటే పోలీసుల కళ్ళు గప్పి ఏ విధంగా అమెరికా పారిపోయాడు? నీకేంటి వాళ్ళ రెడ్ కార్నర్ నోటీసులు ఇచ్చారా? మనం ఎయిర్పోర్ట్లో దిగ్బంధనం చేసి గతంలో అందరిని వెనక్కి పట్టుకొచ్చారు. మారువేషంలో వెళ్ళిపోయాడా? కసిరెడ్డి రాజ్ ఎక్కడున్నాడు? ఎందుకంటే 3 నోటీసులు ఇచ్చింది సిట్, 3టిని బేఖాతరు చేశాడు. కోర్టుల్లో బెయిల్కి వెళ్ళాడు, ముందస్తు బెయిల్కి వెళ్ళాడు. హైకోర్టు తిరస్కరించింది. ఒకవైపేమో సిట్తో మంతనాలు జరుపుతున్నాడు, మెయిల్స్ పంపిస్తున్నాడు, మరోవైపేమో లీగల్ ఫైట్, బెయిల్స్కి వెళ్తున్నాడు. అసలు ఈ సమాచారం అంతా అతనికి ఎలా తెలుస్తోంది? అమరావతిలో పోలీసు బయలుదేరారని ఎవరు చెప్పారు? మీ అత్తమామల ఇంటికి వస్తున్నారు మంచిరేవులని ఎవరు చెప్పారు? ఏకతా ప్రైమ్ విల్లాస్కి వస్తున్నారని వాళ్ళ అమ్మకి ఎవరు చెప్పారు? సుభాష్ని, ఆమెకు నోటీస్ ఇచ్చారంట. అంటే అత్తమామలు జంప్ అయిపోవటం. ఇప్పుడు ఇక్కడ ఒక పోలీస్ అధికారి ఈ మొత్తం టాస్క్ తీసుకున్నాడని, ఒక మిషన్ ఒకటి పనిచేస్తోందని, హైదరాబాద్ బేస్గా
గతంలో సస్పెండ్ అయినటువంటి సీనియర్ ఐపీఎస్ అతను ఒక పెద్ద నెట్వర్క్ ఏర్పాటు చేసుకుని ఆంధ్రప్రదేశ్ పోలీస్లో ఏ డిపార్ట్మెంట్లో ఏం జరుగుతుంది, ఏసీబీలో, విజిలెన్స్లో, లేకపోతే సిఐడిలో, ఇంటెలిజెన్స్లో తన వేగుల ద్వారా ఎప్పటికప్పుడు తెప్పించుకుని వీళ్ళకి సమాచారం ఇస్తున్నట్టు, వీళ్ళు కోర్టులో అలానా ముందస్తు బెయిల్ ఈ విధంగా తెచ్చుకోవచ్చని అతనే చెబుతున్నట్టు, అంటే ఒక వింగ్ పనిచేస్తుంది. పొన్నవోలు సుధాకర్ రెడ్డి కావచ్చు, ఈ సస్పెన్షన్కి గురైన ఐపీఎస్ అని ఎవరెవరిని అడుగుతావు మళ్ళా నువ్వు, నీతో ఇదో సావు, ఏదన్నా ఒకటి చెప్పావంటే టపక్ మనం ఇంకో మెలికేస్తావు. అంటే సస్పెండ్ అయిన ఐపీఎస్లు ఇప్పుడు 5-6 ఉన్నారు సార్. వాళ్ళల్లో ఎవరంటే నేనేం చెప్తాను, పిఎస్ఆర్ ఆంజనేయులే అవుతాడా? ఎందుకంటే పిఎస్ఆర్ ఆంజనేయులు ఇవాళ జగన్మోహన్ రెడ్డికి అతనికి ఉన్నటువంటి బంధం. సో పిఎస్ఆర్ ఆంజనేయులు గారే ఈ నెట్వర్క్ అంతా నడిపిస్తున్నారా? అంటే ఇవాళ పిఎస్ఆర్ ఆంజనేయులు ఎక్కడుండాలా? విజయవాడలో ఉండాలి. అవును. ఇప్పుడు సస్పెండ్ అయిన వాళ్ళు విజయవాడ వదిలి రావడానికి వీల్లేదని ఉంది అందులో. కానీ అతను ఎక్కడ ఉంటున్నాడు? హైదరాబాద్లో ఎందుకు ఉంటున్నాడు? అంటే అనేక ప్రశ్నలు. ఏ విధంగా వీళ్ళు కొరుకుడు బడని కొయ్యలుగా మారారు, ప్రభుత్వానికే వీళ్ళు ఒక సవాళ్ళు విసురుతున్నారు. ఇవాళ ప్రభుత్వం మీటప్ అవ్వగలదా వీటన్నిటినీ కూడా? పిఎస్ఆర్ ఆంజనేయుల, సునీల్ కుమార, సంజయ్య, కాంతిరాణా టాటానా, విశాల్ గున్నీయా, అసలు ఇంకెవరన్నా ఉన్నారా? అసలు ఆయన ఒకడున్నాడు, కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి. మరి కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఇతను, అతనేమో కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి. డీజీపీగా కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డిని పెట్టుకుని, ఐటీ సలహాదారుగా కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డిని పెట్టుకుని, అదే కసిరెడ్డి రాజు పూర్తి పేరు. ఎట్లా జగన్ గేమ్ ఆడాడు? స్టేట్ మొత్తం గ్రీన్ ఛానల్ ఎలా చేశారు? మద్యానికి గ్రీన్ ఛానల్, మొత్తం చెక్ పోస్టులన్నీ ఎత్తిపారేయటమే, ఎవడు ఆపే పనే లేదు. అదేదో సలారా ఏదో సినిమా, స్టాంప్ ఉంటే అసలు ఆపే పని లేదు. రేషన్ మాఫియా గ్రీన్ ఛానల్, నాదెండ్ల మనోహర్, స్టాంప్ ఉంటే ఏ లారీ ఆపే ప్రసక్తే లేదు. ఇసుక లేకపోతే రెడ్ శాండల్, దేన్ని ఏ ట్రక్కు ఆపే ప్రసక్తే లేదన్నట్టుగా అసలు ఎలా దున్నేశారంటే, అటు మద్యం దున్నేశారు, రేషన్ బియ్యం దున్నేశారు, రెడ్ శాండల్ మింగేశారు, గంజాయి. అంటే ఎలా వ్యవస్థని జగన్మోహన్ రెడ్డి తన గుప్పెట పట్టాడు, చెరబట్టాడు, ఏ విధంగా చెరిచాడు. ఇది ఒక క్లాసికల్ స్టడీ, కేస్ స్టడీ, ట్రికీ కేస్ స్టడీ. హార్వర్డ్ మరి దీనిపైన అధ్యయనం చేస్తుందా, ఆక్స్ఫర్డ్ చేస్తుందా, స్టాన్ఫర్డ్ చేస్తుందా? అంతర్జాతీయ విశ్వవిద్యాలయాలన్నీ వాళ్ళ చాలా ఉత్సుకతతో ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి కేస్ స్టడీ చేయడం కోసం. అక్కడ ఉన్న ఎంబీఏ గ్రాడ్యుయేట్స్ అంతా మరి ఏం జరుగుద్దో చూడాలా. అసలు ఈ లోపు అసలు కసిరెడ్డి రాజు కోసం అమెరికా పంపాలా పోలీస్ని? అంటే 15 బృందాలు ఇక్కడ హైదరాబాద్తో పాటుగా ఆయన ఎక్కడెక్కడ ఉంటున్నారో అక్కడ మొత్తం కూడా సోదాలు నిర్వహిస్తున్న నేపథ్యంలో ఇక హైదరాబాద్ నుంచి అమెరికా కూడా వెళ్లాల్సిన పరిస్థితి ఉంటుంది. తెలంగాణలో పారిపోయారు ఇట్లాగే ప్రభాకర్ రావు, దేవిరెడ్డి, ఆ ఫోన్ ట్యాపింగ్ బ్యాచ్, శ్రావణ్ కుమార్, కొంతమందిని అరెస్ట్ చేస్తే ఇతను అసలు అక్కడికి వెళ్ళిపోయి జంప్. చూడాలి ఏం జరుగుద్దో. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.